అడవి, చెట్లు, పశుపక్షాదులు, చిన్న చిన్న సెలయేళ్లు, లోయలు, పచ్చిక బయళ్ళు. ఈ అందమైన అడవి కొండదేవతల కొలువుండే స్థలం కదా. నిజానికి ఆ సర్వేశ్వరుడు మా కోసం సృష్టించిన స్వర్గమే ఇది. అడవులు, పచ్చని చెట్లు లేనట్లయితే నదులు ఇంకిపోతాయి, కోకిలమ్మ పాటలు వినలేం. సస్యశ్యామలమైన ఈ భూమి శ్మశానమైపోతుంది. మీరు ఆహారం కోసం ఇళ్ళు, అడవులు వదిలేసి అల్లాడిపోవాల్సి వస్తుంది. ఏమంటావు రంగడు? ఇళ్ళు, అడవి వదిలేసి అల్లాడాల్సి వస్తుంది. మనందరికీ తెలుసు, దేవరాజనే ఒక అడవి దొంగ ఈ అందమైన అడవిని కొల్లగొట్టి సర్వనాశనం చేస్తున్నాడు. చందనపు దొంగలను దొంగతనంగా అక్రమ రవాణా చేసి లక్షలు ఆర్జిస్తున్నాడు. ఇక్కడున్న మీలో కొంతమంది వాడికి సహాయం చేస్తున్నారు కదూ? ఒరే ఏరయ్య, నువ్వు సెలవయ్య రోసయ్య వెళ్ళడం నాకు తెలుసు. నోరుమూసుకోరా, నువ్వు వెళ్ళడం నేను చూసేలేరా. నీకు అది సారా పోసారు కదా. అదొదిలే. ఒక సీసా సారా కోసము, ఒక చిటికెడు గంజాయి కోసము ఈ చెట్లని, ప్రకృతిని నాశనం చేయడానికి ఆ అడవి దొంగకి మీరు సహాయం చేయొద్దు. మీ బాగోగులు చూడడానికి గవర్నమెంట్ ఉంది, మేమున్నాం, మా సంఘాలున్నాయి. ఇక దేవరాజు వాడి గుండాలు పిలిస్తే ఎవ్వరూ పోవద్దు. మరో మాట, వాడి అడవి సంపదను దోచుకోవడం చూస్తే అందరూ కలిసికట్టుగా వాడిని ఎదిరించండి. ఏమంటారు? మేము మీరు చెప్పినట్టు చేస్తాం. అందరూ చెప్పండి రా. జింగో జింగో మా ఊళ్ళమ్మ తల్లి, జింగో జింగో మా ఊళ్ళమ్మ తల్లి, అంబా అంబో అమ్మోరమ్మ తల్లి, అంబా అంబో అమ్మోరమ్మ తల్లి. మమ్మ చల్లగా చూడమ్మా, చల్లగా చూడమ్మా, మా కూడా నేలమ్మ, మా కూడా నేలమ్మ, మా నాయకుణ్ణి దీవించోలమ్మా. జింగో జింగో మా ఊళ్ళమ్మ తల్లి, అంబా అంబో అమ్మోరమ్మ తల్లి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఆకాశంలో మెరుపులు మెరిశాయి, భూలోకంలో కప్పలు మెరిశాయి, భూలోకంలో కప్పలు వరిశాయి, వానలు కురిశాయి, పంటలు పండాయి, వానలు కురిశాయి, పంటలు పండాయి, పచ్చగా పండిన పొలాలలోన హై హై హై. జింగో జింగో మా ఊళ్ళమ్మ తల్లి, అంబ అంబో అమ్మోరమ్మ తల్లి. మమ్మ చల్లగా చూడమ్మా, చల్లగా చూడమ్మా, చూడలేలమ్మ. జింగో జింగో మా ఊళ్ళమ్మ తల్లి, జింగో జింగో ఊళ్ళమ్మ తల్లి. ఈరిగా నారిగా ఏమైందిరా? ఏంటిది? బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఏమిట్రా, ఏమైంది? మన సహాయ గారిని చంపేశారు. ఎవరు? ఆ దేవరాజు మనుషులే. చింతపల్లి అడవుల్లో చెట్లు కొడుతున్నారు. అడవిలో చెట్లు కొట్టొద్దని వాళ్ళకి అడ్డుపడి చెప్పడం వల్ల మన సోమైనాలు చంపేశారు. అడవిలో చెట్లు నరకొద్దని చెప్తే నీ బాబు గారికి ఇదే గది పడుతుందని చెప్పమన్నారు. చూస్తా నిలబడ్డారేంట్రా? ముందు దేవరాజును పట్టుకోవడానికి వచ్చారా? క్షమించండి, నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. నా మీద? దేనికి? నేనే నేరం చేశాను. విప్లవ సంఘాలు పెట్టడం, నిరక్షరాసులైన ఆదివాసులను రెచ్చగొట్టి సాయుధ సమరానికి మీరు సిద్ధం కావడం. ఓహో, దేశ సంపదను దోచుకుంటున్న అడవి దొంగను అడ్డగించడానికి వెళ్తున్నాను. నన్ను పట్టుకోవడానికి బదులు మీరు ఆ ద్రోహి దేవరాజును అరెస్ట్ చేయగలిగినట్లయితే నాకు అవసరం వచ్చేది కాదు. అడవిలో చెట్లు నరుకుతున్న అడ్డుపడితే
మా వాళ్ళు అక్కడనే దేవరాజు చంపేశాడు, అది తెలుసా? అది ఎంక్వైరీ చేయడానికి మేమున్నాం. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఎవరు చెప్పారు నన్ను అరెస్ట్ చేయమని? ఈ ప్రజా విప్లవాన్ని అరికట్టమని ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు? అటవీ శాఖ మంత్రి సూర్యప్రకాష్, యువర్ ఫాదర్. ప్రభాకర్, ఇప్పుడు జరిగిన దానికి నాన్నగారు బాధపడతారు. నువ్వేం రాద్ధాంతం చేయి. తోడుగా రమ్మంటారా? వద్దు, మీరాలండి. ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్న? అన్నయ్య వాళ్ళు నిన్నేమైనా? నీ మొహం వాళ్ళు అన్నేం చేస్తారే? మంత్రి గారు ఉన్నారా పైన? నాన్నగారి దగ్గర తొందరపడి మాట్లాడుకురా. సరే, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో. నువ్వేం ప్రశ్నించద్దు. ఎప్పటిదాకా మీ అమ్మ అడిగే వెళ్ళింది, నేనే జవాబు ఇవ్వలేదు. చెప్తాను, నీకు కాక ఇంకెవరికి చెప్తాను. నువ్వు నాకొక్కగానొక్క మగబిడ్డవి. నా తర్వాత నా పేరు నిలబెట్టాల్సిన వాడివి. నువ్వు ఒక అడవి దొంగకు పట్టుపట్టమో వాడి తుపాకీకి బలైపోవటమో నాకు ఇష్టం లేదు. అదే దీని కారణం. ఈ విప్లవ పోరాటం ఎందుకు సాగిస్తున్నాను, దాని లక్ష్యం ఏమిటి, ఇవన్నీ మీరు ఒక మంత్రిగా, బిడ్డని కన్న తండ్రిగా ఆదిలోనే తెలుసుకోవచ్చుగా. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు తెలుసుకోలేదు? వన సంపదను కొల్లగొట్టేవాడిని మహా తేలిగ్గా పట్టుకోవలసిన ఒక క్రిమినల్ ని పెద్ద హీరోలా బూస్టప్ చేసి వదిలిపెట్టారు. వాడు అడవిలో స్వైర విహారం చేస్తున్నాడు. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆపేస్తున్నారు. మీకు దానివల్ల ఏం లాభం? ఆల్మోస్ట్ వాడిని పట్టుకోవడానికి కావాల్సిన నెట్వర్క్ అంతా మేము రెడీ చేసి ఉంచాం. అందుకు కావాల్సిన కొన్ని ఆధారాలు కూడా మాకు దొరికాయి. సమయానికి సైంధవుళ్ళు అడ్డుపడి మీరు ఈ నాటకం ఎందుకు ఆడారు? వాడొక్కడే కాదు, అలాంటి క్రిమినల్స్ ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. పట్టుకోవడానికి పోలీస్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ చేతకాని చవటలయ్యారు కాబట్టి చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకున్నాం. బట్ దానికి అభంశుభం తెలియని పబ్లిక్ ని, అందులోనూ ఆదివాసుల్ని రెచ్చగొట్టి అరేంజ్డ్ క్రైమ్ లా ఊరేగింపులు జరపడం నాకు ఇష్టం లేదు. పదవిలో ఉన్న ఒక మంత్రి కొడుకే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని తెలిస్తే అసెంబ్లీలో మాత్రమే కాదు, నా మనస్సాక్షికి నీ సంజాక్షి చెప్పుకోవాలి. ఓ మనస్సాక్షి. అందుకే అపూర్వ త్యాగశనులైన దేశ సేవకుడని మా నాన్న గురించి గర్వించాను. ఈనాటి దౌర్భాగ్య స్థితి వచ్చేంతవరకు కన్న బిడ్డతోనే ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? నేను టెర్రరిస్ట్ ని కాను, కనీసం దేశ విరోధుల గూఢచారిని కాను. మీ కొడుకుని కన్న బిడ్డని. అందుకే ఆ బంధంతోనే అడుగుతున్నాను. ఆ దేవరాజుకి మీకు ఏమిటి సంబంధం? ఏదో సంబంధం ఉంది. అందుకే అధికార పార్టీకి ధృతరాష్ట్రుడిలా అంధత్వం వచ్చింది. నన్ను నమ్మి నాతో చేతులు కలిపిన వృద్ధులున్నారు, కవులున్నారు, ఇంజనీర్లున్నారు, నిరుద్యోగులైన యువతీ యువకులున్నారు. వాళ్ల ముందు నేను తలెత్తుకోలేకపోయాను నాన్నగారు. దేశద్రోహి కొడుకట్టున్నారు. ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యూ. దెబ్బ గట్టిగా తగలేదు, మనసులో ప్రేముంది. హృదయంలో పాప బీతుంటే కొట్టడానికి చేతులు రావు. చెయ్యి నొప్పెక్కిందా నాన్న? నా గురించి నువ్వు అనుకున్నవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. భోగభాగ్యాల వ్యామోహంతో కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నారన్న సందేహం నాకు కొన్నాళ్లుగా ఉంది. అడవుల్లో కలప కాంట్రాక్టులు పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు ఇచ్చాం. సంపాదించారు, సుఖంగా ఉన్నారు. బట్ వాళ్ళతో నాకెలాంటి లావాదేవీలు లేవు. నువ్వన్న ఆ దేవరాజు ఎవరో నాకు తెలియదు. నాకు వాడితో ఎలాంటి సంబంధం లేదు. ఏదో కాస్త పొలం పుట్ర అనేది ఉన్నాయే కానీ కౌలుకు వ్యవసాయం చేసే రైతులకి, కష్టించే కార్మికులకి మనకి పెద్ద తేడా ఏం లేదు. ఆ కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్టీకి నేను నాయకుణ్ణి, అది జ్ఞాపకం ఉంచుకో. బట్ ఒక ప్రత్యేక వర్గం ద్వారా గానీ, ట్రేడ్ యూనియన్ ద్వారా గానీ, ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ద్వారా గానీ ఈ పార్టీకి సపోర్ట్ లేదు. ధర్మదాతలు స్థాపించిన కాలేజీలు, హాస్పిటల్స్ తో పాటు మన సంస్థలు నిలకడగా ఉండాలంటే ఇలాంటి పార్టీ చాలా అవసరం. దాని అభివృద్ధికి బోలెడంత డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం పార్టీలో కొందరు అడవులను దోచుకుంటున్నారు. దొంగల స్వభావం విచిత్రంగా ఉంటుంది. చిన్న చిన్న దొంగతనాలు పెద్ద పెద్ద దోపిడీలు అవుతాయి.
లక్షలు వచ్చినప్పుడు కోట్ల కోసం ఆశపడతారు, పేరాశతో పరిగెడతారు. కరెక్ట్. దానికెప్పుడు ఎక్కడ ఆనకట్ట కట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఆర్నిసలు అదే ధ్యాస. ఒక సముదాయం యొక్క బరువు బాధ్యతలన్నీ మీరే నెత్తినేసుకోవడం దేనికి? మిగతా దేశ సేవకులు లేరా? పార్టీ ప్రముఖులు లేరా? మీకెందుకు ఇవన్నీ? పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? అదిగో ఆ గోపయ్య ఒక్కడే. దేవరాజు గురించి మీకేమన్నా తెలుసా? గంజాయి, చెరస్ వంటి మాదక ద్రవ్యాలకు, మత్తు మందులకు కేంద్రంగా ఉన్నది వాడి స్థావరమే. వాడికి రైట్ హ్యాండ్ గా ఉన్నది ఎవరో మీకు తెలియదు అనుకుంటాను. మీరు పాలు పోసి పెంచిన ఆ గోపయ్య. నా దగ్గర ఆధారాలున్నాయి. గోపయ్య ఇంతటి వంచకుడు, నీచుడు అని నేను ఊహించలేదురా. ఈ భాగవతం బయటపడుతుంది. ఆ రోజు చెడ్డ పేరు మీకు మాత్రమే వస్తుంది. పార్టీ ప్రముఖులకి రాదు, సమాజ సేవకులకి రాదు, మీకు మాత్రమే. అడ్డదారుల్లో అన్యాయంగా, అక్రమంగా ఆర్జించిన డబ్బు మా పార్టీకి వద్దు. దానికి సత్తి పలుకుతాను. ఇప్పుడు నువ్వు అన్నావే, ఐ ఫీల్ అషేమ్డ్ అని. నాకు ఇప్పుడు అనిపిస్తోందిరా, ధర్మానికి ప్రతినిధిగా ఉన్న నిన్ను చూస్తున్నప్పుడు.